హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను అల్లం పచ్చడిని 1 సంవత్సరం కాదండి 2 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ అల్లం పచ్చడి అంటే మా ఫ్రెండ్స్ అందరికీ చాలా ఇష్టం. ఇడ్లీ దోశలో కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. ఇంకా పెరుగన్నంలో ఈ పచ్చడి పెట్టుకుని తింటే అద్దరిపోతుందంటే. మరి ఇంకా లేట్ చేయకుండా పక్కా కొలతలతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, చూసేయండి. ఫస్ట్ మనం ఈ పచ్చడికి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. ముందుగా నేను 7 నుంచి 8 వెల్లుల్లిపాయలు తీసుకుని ఈ విధంగా సెపరేట్ చేసేసి వాటిని మిక్సీ చేసి తీసుకున్నాను. అలానే 1/2 kg వరకు అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా వాష్ చేసి పేపర్ పైన కానీ లేకపోతే ఒక క్లాత్ పైన కానీ తడిపోయేంత వరకు ఆరబెట్టి వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి ఫైన్ పౌడర్ చేసి పక్కన ఉంచండి. అలానే చింతపండుని గుజ్జులా చేసి 1 kg వరకు తీసుకోవాలండి. ఇది ఎలా చేసానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీటితో పాటు ఒక 100 గ్రాముల వరకు కరివేపాకుని వాష్ చేసి క్లాత్ పైన ఆరబెట్టుకున్నాను. 1/2 kg ధనియాలని మిక్సీ పట్టి జల్లించి తీసుకోండి. 50 గ్రాముల వరకు జీలకర్రని ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టి జల్లించుకోండి. సేమ్ అలానే మెంతులు కూడా ఒక 50 గ్రాములు తీసుకుని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి తీసుకోండి. ఇప్పుడు వీటిలోకి 1/2 kg వరకు కారం, 1/2 kg వరకు ఉప్పుని కొలిచి తీసుకోండి. సాల్ట్ కాస్త తక్కువగానే యాడ్ చేసుకోండి, సరిపోకపోతే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకొని ముందుగా తీసిపెట్టిన చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకుని బాగా కలిపి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 kg వరకు బెల్లాన్ని కరిగించి తీసుకోవాలండి. దానికోసం బెల్లాన్ని చిన్న ముక్కలుగా కొట్టి సిమ్లోనే గ్యాస్ పైన హీట్ చేసుకుంటున్నానండి. చూడండి, బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ముందుగా కలిపి పెట్టిన మసాలాల్లోకి దీన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుని నెక్స్ట్ ఇందులో అల్లాన్ని ఫ్రై చేసి పౌడర్ చేసి పక్కన పెట్టాం కదండి, దాన్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకుంటే మన అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చిని ఫ్రై చేసి పక్కకు తీసుకోండి. అలానే అదే ఆయిల్లో కరివేపాకును కూడా ఫ్రై చేసుకుని నెక్స్ట్ వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కకు తీసుకోండి. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో జీలకర్ర, మెంతులు, ఆవాలు యాడ్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ముందుగా కలిపి పెట్టిన పచ్చళ్ళలోకి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ కలిపితే టేస్టీ అల్లం పచ్చడి రెడీ అయినట్టే. కాస్త టైం టేకింగ్ ప్రాసెస్ అండి, కానీ ఓపిక్గా చేసుకుంటే 2 సంవత్సరాల వరకు ఈ పచ్చడిని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. దీన్ని సరైన పద్ధతిలో కనుక స్టోర్ చేసుకుంటే ఫస్ట్ డే ఉన్న టేస్టే పచ్చడి అయిపోయేంత వరకు కూడా ఉంటుందండి. దీన్ని గాజు కంటైనర్లో స్టోర్ చేయొచ్చు, లేదంటే జాడీలో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఏ పచ్చడైనా ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఆయిల్ ఇంపార్టెంట్ అండి. ఆయిల్ పైకి తేలేలా మనం చూసుకుంటే కనుక ఎన్ని సంవత్సరాలైనా కూడా పచ్చడి చెక్కు చెదరకుండా ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.